మరి పూజ ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరికి చూసిన సంఘస్థులందరూ కూడా వందనాలండి. అందరూ బాగున్నారు కదా. అది రాత్రి కొద్ది నిమిషాలు దేవుడిచ్చిన సందేశం ద్వారా అయితే అంశం ఏంటంటే తల్లి దర్శనంలో కలవరం, ఆ కలవరంలో ప్రార్థన శక్తి. తల్లి దర్శనంలో కలవరం, ఆ కలవరంలో ప్రార్థన శక్తి. అయితే 107వ కీర్తన 13వ వచనం చూడండి. 107వ కీర్తన. కష్టకాలం మందు వారు ఎవరికి మొదలుపెట్టేది, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. వారి కట్ల చంపివేసి చీకటిల నుండి మరణాంతకాలం నుండి వారిని విడిపించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెడు ఆశ్చర్యతలను బట్టి వారి నరులకు హృదయస్తులు చెల్లించేదులు కాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ కృపతో బలపరిచి ఈ రాత్రి చే సందేశం ద్వారా మాట్లాడినాము. ఏసైనా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సందేశం ఏంటంటే తల్లి దర్శనంలో కలవరం, ఆ కలవరంలో ప్రార్థన శక్తి. అయితే ఈ 107వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపద నుండి వారు విడిపించాను. వారి కట్లను తెంపివేసి చీకట్ల నుండి మరణాంతకాలం నుండి వారిని రప్పించాను అంటున్నాడు. అయితే ఈ రాత్రి ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఇప్పుడు దేవుడు మరణం నుండి బయటికి తీసుకొచ్చారా లేదండి? అంటే రామజ్యోతి గారిని మరణం నుంచి బయట తీసుకొచ్చాడు దేవుడు. నేను ప్రార్థన చేసి ఎప్పుడంటే వారు హాస్పిటల్ ఉండగానే ఎప్పుడైనా పూజ ఏర్పాటు చేసుకుంటారని ముందుగా ఏం చేస్తానంటే ఆలోచన చేసి ఆయన ప్రార్థన పూర్వకంగా ఈ సిద్ధపాటు చేస్తాను. అయితే దేవుడు సమయాన్ని ఇవ్వాలి కదా, ఆమె బయటికి రావాలి కదా, దేవుడు కుటుంబాన్ని ఆదరించాలి కదా అన్నట్లుగా నేను కూడా ప్రార్థన ద్వారా వాక్యాన్ని సిద్ధపడతాను. ఎందుకంటే దేవుడు సమయాన్ని బట్టి వారిని ఆపద నుండి కాపాడాడు. ఎందుకంటే కష్టకాలంలో ఇరవై వరకు మొదలుపెట్టేది అంటున్నాడు. అంటే కష్టకాలంలో మనం ప్రార్థన చేస్తే మొదటగా ప్రార్థన, ఆ ప్రార్థన వచ్చినప్పుడు దేవుడు ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించినట్టున్నాడు. ఇప్పుడు ఈ రాత్రి కాలంలో మనందరం మధ్య ఉండి రామజ్యోతి గారిని సంఘాన్ని చూడడానికి, కుటుంబాన్ని చూడడానికి ఆపద నుంచి మనల్ని కాపాడాలని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన వారి కట్టను తొక్కివేసి చీకటిలో నుండి మరణాంతకరణ వారిని రప్పించాను అంటున్నాడు. అంటే మరణానికి చేరకుండా తల్లిగారిని మనందరి సజీవుల లెక్కల్లో ఉంచి చూడడానికి సహాయాన్ని చేశాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యి ఆశ్చర్యకార్యములను బట్టి వారు ఎవరికి హృదయస్థుతులు చెల్లించదు కాక అంటున్నాడండి. అంటే దేవుడిని కృపను బట్టి నేను బ్రతికాను అని చెప్పి అర్థం చేసుకొని నేను సజీవుడు ఉన్నానంటే దేవుడి కృప, ఆయన కృప ద్వారా నాకు రక్షించాడు, ఆయనకి నేను ఒక కోరికతో కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పి వారు కలిగొంటారని దేవుడు ముందుగానే రంచారు. అంటే మరణం అనేది కాదండి, వ్యాధిగ్రస్తులు ఉన్నా, శోకంలో ఉన్నా, ఒకవేళ ఏ ఇబ్బందులు ఉన్న కరువులు ఉన్నప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఉండాలని వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే ఒక తల్లి అంటే దర్శనం వచ్చిందట. టైటిల్ ఎందుకు పెట్టారంటే ఆ దర్శనంలో కుర్రవాడు హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో ఉంటుంటే అదంతా దర్శనం ఉందంటే ఆమెకి కలవరం అనమాట. కుర్రవాడు లోపడానికి ఒక్కడే ఉన్నాడు. అదంతా కూడా గ్యాస్ ఫీలింగ్ అంతా కూడా వచ్చి క్లియర్ అయిపోయింది. అదంతా కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అది బాబు ఏం ఎలా ఉందని చెప్పి ఆమె దర్శనం దేవుడు ముందుగానే చూపించారు. అయితే ఆమె చూపించడం ద్వారా ఆమె ఏం చేసిందంటే దర్శనం చూపించినంతా కూడా రియల్ గా జరగబోతుంది. ఇక్కడ ముందుగా చూపించేంత ప్రణాళిక కుమారుడు ఉన్నాడు,
ఇలాగ నీ కుటుంబం ఉంది, ఆపద నుంచి రక్షించాలంటే నువ్వు లేచి ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఆ కలవరంలో ఉంది తల్లి, దర్శనంతో చూసింది. లేచి ప్రార్థన చేసి అయ్యా నా కుమారుడు ఉన్నాడని చెప్పి అనుకుని ప్రార్థన మొదలుపెట్టిందంట. అయ్యా నా కుమారుడు అపాయంలో ఉన్నాడు, వారిని రప్పించడానికి ఎవరు లేరు నాయన, నువ్వు చూపించిన దర్శనం ఎదురైతే నా కుమారుడు చనిపోతాడు, ఎందుకంటే మనలో ఉన్న వారిని రప్పించేవాడు ఒక్కడే లేరు అంటే అన్నింటితో ప్రార్థన చేసి మోకరించి ఏ పాత్ర మీద పడుకుంటే దర్శనం చూసిందో ఆ కలవారిని తగ్గించడానికి ప్రార్థన మొదలుపెట్టింది. కుమారుడికి ఫోన్ చేసింది, ఎందుకంటే హాస్టల్లో ఉంటున్నాడు, అక్కడ ప్రమాదం జరిగే ముందుగా చూపించారు కదా, ఆ ప్రమాదం కుమారుడు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రమాదంలో కుమారుడు పడుకున్నప్పుడు గ్రహించలేకపోయిన కుమారుడు పడుకున్నాడు రాత్రి. అక్కడ ఇంత ప్రమాదం జరుగుతుందని లోపల అంతా కూడా కలవరంతో, ఈ తల్లి కలవరంతో ఉంది. పక్కన ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కలవరంలోంచి ఆమె రగిలిపోతున్నట్టు ఏంటంటే ఒక పక్క నుంచి కన్నీరు, ఒక పక్క నుంచి వేదన, ఒక పక్క గుండెల్లో ఆలోచన, నా కుమారుడు ఏమైపోతున్న భయం, ఇవన్నీ కలిగినటువంటి ఆ తల్లి ప్రతి క్షణం కూడా ఆ మంచి మంచి లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నది. అక్కడ ప్రమాదం జరగబోతుంది అని చెప్పి చూపించేది అనుకుని ఆమె ఎంత మెదట్లో చేసి అలవాటు పడిపోయి లేచిపోయి వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో అక్కడ కుమారుడు పడుకున్నాడు. ఆ పాయం నుంచి ఎవరో లేపి బయట వస్తువులు వేసుకొచ్చిన కుమారుడు పడుకున్నవాడిని లేపి, బాబు నువ్వు పాయకుండా లేదు అక్కడ చేరాలి, వెంటనే లేచేటప్పుడు అని చెప్పంటే లేచేటప్పుడు కట్టండి అగ్నిలన్నీ పగిలిపోతున్నాయట. ఆ గ్యాస్ అంతా కూడా పైకి వచ్చేసి మొత్తం అంతా స్తంభాలన్నీ కింద పడిపోతున్నాయి. ఆ కుమారుడు ఏం చేయాల్సి కావట్లేదు. ఆ ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడే, ఎందుకంటే అక్కడ ఎవరు లేదు. ఇక అది నాకు కూడా అర్థం కావట్లేదు. చిన్న బెచ్చం ఉందట, ఆ బెచ్చంలో గోడలోంచి దూకేసి వచ్చారు. ఫోన్ చేసేదంత తల్లి, అయ్య బాబు ఎలా ఉన్నామని అడిగితే, అమ్మా నేను ఎలా ఉన్నామంటే ఏంటి, మర నుంచి బయటపడ్డాను తెలుసా, అది ఎలా పట్ట నాకు తెలియదు, నాకు తెలియకుండానే పడుకున్నాను. ఆ పాత్రలోంచి నన్ను ఎవరో లేపారమ్మా, తట్టినట్టు అనిపించింది, లేచిపోయినట్టనే ఆ లేచిన వెంటనే నన్ను బాధ నుంచి తప్పించాలి. అమ్మా నా తల్లి ప్రార్థన విలువైనదా, అందుకే తల్లికి ప్రార్థన చేస్తుందా అని చెప్పి అర్థం చేసుకుని ఫోన్ చేస్తుందట. ఆ తల్లి మరలా కుమార్ చేసినట్టు, అమ్మ నేను క్షేమంగా ఉన్నాను, కేవలము అదే రాత్రి ఇలా చూపించారా అని చెప్పాను. తల్లి అమ్మ నిజమే, నువ్వు కన్నీళ్ళు కాచక ప్రార్థన చేయకపోతే ఇక్కడ నాకు ప్రమాదమే తప్పేది కాదు, ఆ ప్రమాదం నుంచి బయటకు వచ్చానని చెప్పి ఆయన కుమారుడు తెలియజేస్తాడు. ఎందుకు బయట పెట్టానంటే కలవరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన గురించి శక్తి ఉంటే కాపాడే శక్తి ఆయన బ్రతుకుతానా ఉన్నాడు. అందులో కలిపి పెట్టానండి. ఎందుకంటే ఒకటి చేసిన పత్రిక 5:16 చూసినట్లయితే, మొదటి పత్రిక 5:16 అందరూ చేసిన వాక్యం, ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించుడు, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఏ విషయంలో దేవుని చిత్తం అంటున్నాడు. అంటే ఈ రోజున కృతజ్ఞత కూడాము జరుగుతుందా కదండి. అంటే అనుకున్నారు తల్లి అనుకున్నారట, ప్రాణం పెట్టించుకుంటే వాటిని బతికించారు, నేను కృతజ్ఞతలు దేవునికి కృతజ్ఞతలు ఉండాలని చెప్పి కోరుకున్నారట. కానీ దేవుని చిత్తం అంటే ప్రతిసారి వాక్యం తెలియజేస్తానంటే దేవుడి చిత్తం లేకుండా మనం బ్రతకడము ఆయన మోసంలో ఉంది. దేవుడి కృతజ్ఞత కలిగి ఉండాలి. బ్రతికినా ఒక కార్యం జరుగుతున్నా కార్యానికి ముందు ఏది జరిగించినా మనకు కూడిగా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే కీర్తన 103:1 చూడండి, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తము పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోతున్నాడు. అంటే ఇప్పుడు దావీదు గారు తన అంతరంగంలో తానే మాట్లాడుకుంటున్నాడు, ప్రభా నీవు తప్ప నా అంతరంగంలో ఎవరు ఉండకూడదు, నీవే నా ఊరిలో ఉండాలని చెప్పి తను తానుగా మాట్లాడుకుంటున్నాడు దావీదు గారు. అలాగే ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరచిపోవడం అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు లేట్ చేశాడు కనుక మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ప్రతి కుటుంబం అలా ఉన్నప్పుడు దేవుడు
విచక్షణకు తోడుగానే ఉండేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన 4వ వచనంలో సమాజం నుండి ప్రాణమును విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షములను మీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు సమాజంకి చిత్తపడకుండా దేవుడు కరుణ చూపించి ఆయన కటాక్షం చూపించి గొప్ప కలిగినట్టు కిరీటం ఉంది నీకు, భూమిలో ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, దానికి తగినటువంటి కిరీటం ఇవ్వబోతున్నాను, ధైర్యం ఉందని చెప్పి దేవుడు రాత్రి మనందరితోనూ ప్రేమ జ్యోతులతో మన కుటుంబంలోనూ గ్రామంతోనూ మాట్లాడుతున్నాడు. మన ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రదక్షిణం కూడా తోడు ఉండే దేవుడే ఉన్నాడు. అంటే మోకాలు చేసే ప్రార్థన మొదటిగా నీ స్థితిని మార్చుకుంది. అక్కడ కలవరంలో ప్రార్థన చేసింది, దేవుడి స్థితిని మార్చేశాడు. రెండవదిగా కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది తల్లి. ఆమె కలవరంలో ఉన్నప్పటికీ దేవుని గుర్తు చేసుకుంది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన స్థితిని మార్చింది. కన్నీటితో ప్రార్థన చేసినప్పట పరిస్థితులను కూడా మారుస్తానంటున్నాడు ఆయన. నువ్వు కన్నీటి ప్రార్థన చేయడం ఆలస్యం, పరిస్థితులను మారవడం ఆలస్యం. మూడవదిగా విశ్వాసంతో చేసినాక ప్రార్థన తల్లి ఏం చేసినాకంటే విశ్వాసంతో నమ్మకంతో చేసింది ప్రార్థన. నా ప్రభు నన్ను రక్షిస్తాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా జీవితాన్ని కాపాడుతాడని ప్రార్థన తల్లి ఏదైతే చేసిందో ఆ కలవరంలోని ప్రార్థన శక్తి చూసింది. దేవుని శక్తి ప్రభావం బయలుదేరింది. ఈ రాత్రి చెప్పేది ఏంటంటే మీరు ప్రార్థిస్తున్నప్పుడే దేవుని మహిమకి వస్తుంది. ఆయన శక్తి ప్రభావంలో మనం నడిపించేవాడుగా ఆయన ఉంటాడండి. అంటే ఎప్పుడైతే విశ్వాసంలో ప్రార్థన చేసిందో నీ బ్రతుకు మారుస్తుందంట. అంటే బ్రతుకు మారుతుంది, లేక మన బ్రతుకులన్నీ కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మరణానికి వెళ్లకుండా, సమాధికి వెళ్లకుండా దేవుడు భూమిలో సజీవించేటువంటి రాజు ఈ రాత్రి కాలంలో తల్లి గారిని, రామజ్యోతి గారిని, వారి కుటుంబ సభ్యులు వచ్చే, సంఘం వచ్చే, కుటుంబం వచ్చే, గ్రామం వచ్చే, సభ్యులు వచ్చే వాళ్ళు దేవుడు ఏంటంటే ఆయన కృతజ్ఞత ఉంటుంది కనుక దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఒక మాట ఇచ్చింది, అయ్యా నేను బ్రతుకుంటే మధ్య చెప్పారు కదా సాక్ష్యం, నేను బ్రతుకుంటే ఒక కూడిగా ఏర్పాటు చేసుకుంటాను ప్రభు. దేవుడు ఆ మాట కోసం చూస్తాడు. ఎవరైనా సరే, మిమ్మల్ని అయినా నన్నైనా నేను కూడా ఏర్పాటు చేసుకో రోజు కూడిక. ఎందుకంటే నన్ను సజీవులు ఉంచాడు దేవుడు కదండి. ఎందుకంటే సమయ కాలాల్లో ఇవ్వాలి, ఆ సమయాన్ని బట్టి దేవుడు సహాయాన్ని చేసేవాడుగా ఉంటారన్నమాట అండి. ఎందుకంటే నేను ముగించడానికి 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. సమయం చాలా ఉంది కనుక దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చూడండి. కీర్తన 126:1-2 చూడండి. చాలండి. అంటే మనం సంతోష బయటలోనే శ్రీయోను తెలిసిన వాళ్ళు ఏవో చేయాల నుండి రక్షించినప్పుడు మన అలలని వాళ్ళని మన నోటునంట నవ్వుందట. రామజ్యోతి గారికి నవ్వుందా ఎక్కువండి అంటే పాట ఉంది. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి, నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. అప్పుడు వాటి నుండి తప్పించి ఉన్నాడు. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి, నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. అయితే పాట పాడాలంటే అద్భుతంగా ఉంటుంది, కానీ మనం దాన్ని అర్థం చేసిన మనసు బాగుండాలి. ఈ దేవుడు మనసారా నవ్వించాలని ఆయన కోరుకునే దేవుడు అయి ఉన్నాడు. మన నోటి నిండా ఏమొస్తాడంటే నవ్వుందని అంటున్నాడు. అంటే మన నాలుగు ఆంతరంగంతో నిండి ఉన్నది. అప్పుడు ఏదైనా నీకు గొప్ప కార్యం చేశానని అన్ని జనులు చెప్పుకుంటారట. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నేను కాపాడాడు, నీ కుటుంబానికి గొప్ప కార్యం చేశాడు, నువ్వు బ్రతుకున్నావంటే గొప్ప కార్యం అని చెప్పి ప్రభుత్వం తెలియజేసుకుంటారట. మనము ఆశ్చర్యంగా చేసేవాడుగా ఆయన ఉన్నాడండి. అంటే వారికి దేవుడు ఏం కోరుకున్నాడంటే సామెతలు
చూడండి 15:13 17:22 చూడొచ్చు. 17:22 ఆరోగ్య కారణము నలిగిన మనసు. చూడండి, అయితే సంతోషగల మనసు ఆరోగ్యానికి కారణమట. నలిగిన మనసు ఎముకలకు ఎండబోటు చేస్తుందట. సంతోషంగా మనం ఉంటే చాలు మనసుతో, అయ్యా నన్ను బ్రతికిచ్చేవని ఆరోగ్యం ఇచ్చేవని మనము దేవుడు కోరుకునే వారు అంటారు. అంటే ఆనందించడం వల్ల సంతోషం వస్తుంది. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. భూమిలో ఉన్నందుకు ఆనందం, నువ్వు వెళ్ళిపోయినందుకు ఆనందించలేవు. ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకున్న దేవుడు. ప్రేమ చూపుతాను కూడా నువ్వు ఆనందంగా ఉండమ్మా, సంతోషంగా ఉండమ్మా, నీకు ఆయుష్ ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన దేవుడు కుటుంబం మధ్య సంఘంగా సంతోషంగా ఉండమని ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ఇంకా చెప్పారు కదా ఇచ్చేకి చక్రవర్తి చేశాడు, కానీ అయ్యా చెప్పారు ఆల్రెడీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అలాగే ఆమె కూడా దేవుడు ఆయుష్ ఇచ్చి నడిపిస్తానంటున్నాడు. మందిరానికి ఆవిడ వస్తున్న ఆశ్చర్యపోయాను. పరిగెత్తి వచ్చేస్తుంటే ఆ విజయం జ్ఞాపకం చేసుకున్నాను. అమ్మో అనుకున్నాను, ఉచిత వారికి ఎలా ఉన్నారంటే బాగున్నామా అన్నారు. అంటే దేవుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సంతోషపరిచే దేవుడు ఉన్నాడు. అలాగే దేవుడు 20:33 చూసినట్లయితే 20:33 స్వస్థతను మరలా రప్పించుచున్నాను అంటున్నాడు. వాడిని స్వస్థపరుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు ప్రజలందరూ కూడా ఇరుకుల ఇబ్బందులతో దేవుడి మాట మీద ప్రజలు ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుడిని స్వస్థపరుచుకునే ప్రజలు. అదంతా వివరించాలంటే అది సరిపోదు. దేవుడు మాట ఏం చేస్తున్నాడంట, బాగు చేస్తున్న ఆరోగ్యం ఇస్తున్నాడట. ఎందుకంటే ఆయన దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడు అని రాసుకోండి. 8 గ్రంథంలో స్వస్థత ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మరలా ఆమె ఏమి ఇచ్చారట, సభ్యులకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సామెతలు 4వ అధ్యాయము 20వ చూసినట్లయితే సామెతలు 4 చాలు. అంటే నీ కన్నుల ఎదురు వాటి తొలగింపును, నీ హృదయం వాటి వాగ్దానము చేసుకున్నాము. దొరికిన వాటి జీవము, వాడు సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చేను అంటున్నాడు. అంటే వాక్యాన్ని ఎవరైతే హత్తుకుంటారో, దేవుడు అంటే అంత్యష్టానికి బ్రతుకుతారో భూమి మీద ఉండగా ఆయన సర్వ శరీరాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. అంటే శరీరం అంతా బాగు చేసే వాడిగా ఉన్నాడు. శరీరంలో ఆలయం పాడైపోవడానికి ఇష్టం లేదు. ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గరకు వస్తారో చూస్తాడు దేవుడు. వాక్యంతో నింపబడేవాడు, ప్రార్థన చేస్తే కూడా ఆయన కావాలి. ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని హత్తుకుంటామో, హృదయంలో నాటబడుతుందో ఆ వాక్యం వైపు మనసు ఉంటుంది, లేక దేవుని వైపు మనసు ఉంటుంది. అటువంటి వారిని దేవుడు సర్వ శరీరాన్ని చేస్తాడట, ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి సర్వ శరీరం ఆరోగ్యించేవాడు కూడా ఆయనే. నేను కూడా గత 2 వారాలు చెప్పట్లేదు, నా బలహీనత నాకు ఉంది, కానీ దేవుడు బాగు చేసే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే బలహీనతలు ప్రతి మానవుడు ఉంటాయి. సేవకులని కాదు, మన కుటుంబ సభ్యులకి, పిల్లలతో సహా వృద్ధాప్యం ఉన్న వారికి బలహీన అందరూ కూడా దేవుడు చేస్తారంటే సర్వ శరీర ఆరోగ్యము ఇచ్చేవాడు ఆయన ఉన్నాడండి. ఎందుకంటే దేవుని వాక్యం అంట ఔషధం అని రాసుకోండి. దేవుని వాక్యము ఔషధం. నువ్వు వాటిని ఎలాగైతే ఆహారం పెట్టావో, హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, హృదయంలో ప్రార్థన శక్తి ఉన్నప్పుడు వాటిని దేవుడు ఔషధంగా మార్చుతాడు. మీ కుటుంబానికి, మీ బిడ్డలకి, మీ భవిష్యత్తు కూడా ఆయన ప్రణాళిక వేసుకున్నారండి. యాకోబు 5:15 అంటాడు కదండి, ఈ విశ్వాస ప్రార్థన రాసుకోండి. విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది, ప్రభువు అతన్ని లేపునంటున్నాడు. అతని పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతారు అంటున్నాడు. అంటే ఒక సంఘకర్త కానీ, సంఘంలో విశ్వాసులు కానీ మరణ పడుతున్న వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసి వచ్చినప్పుడు దేవుడు ఆమె నమ్మినప్పుడు విశ్వాసంతో, అయ్యా నన్ను బాగు చేసుకో, సంఘం ప్రార్థన చేసింది, సేవలు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు, నా దేవుడు పర్లకు నా వంట ప్రార్థన ఆలపించి అందరి ప్రార్థనలు బాగు చేస్తారు విశ్వాసంతో ఉన్నప్పుడు ఆమె విశ్వాసం పొందు కనుక సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచని అంటున్నాడు. కింద అంటాడు ఇంకాని వీళ్ళ ప్రార్థన బలమదేవిగా ఉంటుంది అంటాడు. చదవండి అండి.
అంటే మనపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో బలమైన ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా మనల్ని కాపాడగలివాడు ఉన్నాడు. ఎందుకంటే పాపం చేసేవాడు క్షమించి ప్రభుత్వం ఒప్పుకుంటారు. పాపం చేసిన వాడు అయితే ప్రార్థన శక్తి ఉన్నప్పుడు ఆయన మనల్ని బలమైన ప్రార్థన ఎవరైతే బలంగా చేస్తారో ఆ కుటుంబంలో మరణం అనేది వేలకుండా దేవుడు చేస్తాడు. యోహాను సువార్త 3వ యోహాను 1 చూసినట్లయితే చూడండి, 3వ యోహాను 1 3వ యోహాను 1 చూడండి. అంటే అన్ని విషయాలు ఏం చేయమన్నాడు? వర్తించి సౌఖ్యంగా ఉండాలనుకున్నాడు. అంటే ఆత్మ సౌఖ్యంగా ఉండాలి, శరీరం కూడా సౌఖ్యంగా వర్తిల్లాలని కోరుకుంటున్నాడు. ఏంటో రాసుకోండి, ఆత్మ శరీరం సౌఖ్యం. అంటే ఆత్మ శరీరం కూడా సౌఖ్యం ఉండాలని కోరుకునే దేవుడై ఉన్నాడు. మనందరినీ కూడా ఆడించే దేవుడు ఉన్నాడు. అయితే మరి సుగురు గారు కూడా ప్రయాణాలు చేసింది. వాళ్ళ గురించి కూడా మాకు చెప్పి నేను గురించి చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మానసిక మరియు శరీర ఆరోగ్యాన్ని చూడటం ఏంటంటే చింత లేకపోవడం వల్ల, దేవుని మీద ఆధారపడటం వల్ల మానసిక ఆరోగ్యము తోడ్పడుతుంది. మంచి మాటలు, జ్ఞానం అనే మాట మన ఇంటిలో ఉన్నప్పుడు, దేవుడి జ్ఞానం మన ఇంటిలో ఉంటున్నప్పుడు దేవుడి సహాయాన్ని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఆరోగ్యము కోసం ప్రార్థించినప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉంచమంటున్నాడు. ఎవరికైనా దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు ప్రభు నన్ను బాగు చేస్తూ స్వచ్ఛపరచాలని విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యంపై నమ్మకం ఉంచండి అని ప్రభు వారు వ్యాఖ్యలు తెలియజేస్తున్నాడు. ప్రయాణం కొరకు సుగురు గారు తెలియజేశారు తండ్రి గారు. అయితే వారు కూడా నేను మాటలు తెలియజేసి ముగించడానికి తోటలకు ఇష్టపడుతున్నాను. 121 చరణంలో నా సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా నాకు సహాయము కలుగు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన పాదములను తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు, ఇశ్రాయేలు కాపాడేవాడు వెనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కొడుకని యెహోవా నీకు నేరుగా ఉండను. పగలు ఎండ దెబ్బలు నీకు తగులుడు, రాత్రి ఎండలో నీకు తగులుడు. వ్యాపారంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకడ యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. అంటే ఈ భక్తుడు కొండవైపు చూసి ప్రభా నువ్వే నాకు దిక్కని చెప్పి ప్రార్థన సహాయం కోరుకుంటున్నాడు. అలాగే వారికి ఆధారం ఎవరైతే సుగురు గారి ప్రయాణంలో దేవుడే ఆధారం. ఆయన ప్రయాణం ఏమంటున్నాడంటే ఇది మొదలుకొని నిరంతరం ఇక్కడి నుంచి ప్రయాణం బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఫ్లైట్ దిగుతున్నప్పుడు తోడుగా ఉన్నానంటున్నాడు. నీ ప్రాణం నిరంతరము ఆయన కాపాడుతానంటున్నాడు. అపాయం కాకుండా నిన్ను కాపాడును. ఆయన ప్రాణంలో కాపాడును. ఈయన మొదటి నిరంతరం రాకపోతే ఎవరు నిన్ను కాపాడును అంటున్నాడు. వారు ఎన్ని దేశాలు అయినా ఎక్కడికి వెళ్ళే ప్రాంతంలో ఉంటున్నా నిరంతరం కాపాడేవాడుగా ఆయన ఉన్నాడు. ఎస్ఐ గ్రంథము 4:9 చూసినట్లయితే భూదిగంతం అంటే నేను పట్టుకుని కొండ నుండి పిలుచుకుని వాడా నీవు నా భాషలు నేను ఉపేక్షించగా ఏర్పరచుకున్నాను. నేను ఏర్పడి చెప్తున్నాను, నేను ఎప్పుడే ఉన్నాను, భయపడతాను, నేను దేవుడే ఉన్నాను, దిగులు పెడతాను, నేను నిన్ను భయపెడతాను, నీకు సహాయం చేయని నీతియను నా దక్షిణస్థలతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు యాకోబు కుటుంబం గురించి తెలియజేస్తున్నాడండి. ఆ కుటుంబం అంతా కూడా దేవుడు నడుమోవని పిలిచాను, నా పిలుపు ఇవ్వబడు, ఎందుకంటే తెలిసిన వాడు నేను కనుక నువ్వు నా దాసుడు అని నేను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్నా అంటున్నాడు. యాకోబు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో రక్షణ పొందుతున్నటువంటి కుటుంబం అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మన అమ్మాయి నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉన్నాను. యాకోబు నీకు చెప్పాను కదా, నువ్వు భయపడకు, నీకు నిద్రపడకు, చేయకు, అన్ని విధాలుగా నేను సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను చెప్పాను కదా, చివరి వరకు నడ వరకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు యాకోబుకి తెలియజేస్తున్నాడండి. అర్థమవుతున్నాయి మాటలు?
చెప్పుకుంటున్నారా? దేవుడు భయపడకు, నీ తోడుగా ఉన్నాను, సహాయం చేస్తాను, చెయ్యగాను నీ తన దర్శనార్థం నేను నా చేతులు నేను పట్టుకుంటాను, ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు. అది అర్థం చేసుకోండి. అయితే ఆదికాండం 12 చూసినట్లయితే ఆదికాండం 12 ఈ దేశములు బంధువులు బయలుదేరి చూడండి. అంటే అబ్రహాముడు కూడా నేను ఏ దేశాన్ని చూపించి ఆ దేశానికి బయలుదేరి వెళ్ళా అన్నాడు దేవుడు. ఏమండి అందరు చేసిన వాక్యం కదా. అయితే ఏ దేశం నుండి బంధువులు అర్థంటూ నీ తండ్రి బయలుదేరి నేను చూపించిన దేశానికి వెళ్ళు. ఇప్పుడు సుగులు గారు వారి కుటుంబాన్ని, తల్లి గారిని, వారి కుమారులను, మానవులను అందరూ విడిచి ఏం చేస్తున్నట్ట ప్రయాణాన్ని కొనసాగించబోతుంది. ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటే ఏ దేశంలో అయితే వెళ్ళాలో వెళ్ళు, ఆ దేశంలో నేను ఆశీర్వదిస్తాను. అంటే నువ్వు ఆశీర్వదించేవాడు నేను ఆశీర్వదిస్తాను ఇక్కడ అబ్రహాముతో చెప్తాడు. అంటే మనం కూడా మన కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించేటప్పుడు మన కుటుంబానికి ఆశీర్వదించేవాడుగా ఉంటాడని తెలియజేస్తున్నాడు. ఇంకా అబ్రహాంకి ఇప్పుడు దేవుడు తెలియజేస్తాడు, నువ్వు దీవెనకాలుగా ఉండాలి. ఏ దేశంలో నేను పంపిస్తున్నానో ఆ దేశంలో నీ ద్వారా అనేక మంది దీవించబడాలి, నీ సంతానము దీవెనకాలుగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఎందుకంటే నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయను, నువ్వు ఆశీర్వదముగా నువ్వు నేను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను అంటాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తున్నాను, నువ్వు తోడుగా ఉన్నావు, నీవు ఆ దేశంలో చెప్పి అబ్రహాముతో చెప్పినట్లుగా చేస్తున్నాడు. సుగురు గారి ప్రయాణంలో కూడా అక్కడ ఆ దేశంలో దీవెనకరంగా మార్చుతా అంటున్నాడు. ఆ దీవెన పిల్లలు కూడా వస్తుంది అంటున్నాడు. అంటే వారి ప్రయాణంలో దీవెన ఇక్కడ బయలుదేరుతుందిగా ప్రార్థనతో ప్రారంభించినప్పుడు దేవుడు మాట విని ఈ రాత్రి కూడికి పెట్టి కృతజ్ఞతలు వెళ్తున్నారు కనుక దేవుడు ప్రయాణాన్ని సఫలపరిచేవాడు ఉన్నాడు. యెహోషువ 1 చూసినట్లయితే 2 వచనాలు చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాం. యెహోషువ 1 నువ్వు ఓడింపక చూడండి. అంటే దేవుని వాక్య ప్రకారంగా యేషువని దాని ప్రకారంగా పరమన్నాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ నిబంధన ద్వారా దేవుడు నడిపించాలని ఆశపడ్డాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఉండగా దేవుని మన మాలో ఉన్నప్పుడు ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. భయపడుతున్నాడు, దిగుపడుతున్నాడు, నిబరం కలిగి ధైర్యముగా వెళ్ళమన్నాడు. ఎందుకంటే ప్రజలు ఎలా నడిపించాలో తెలియదు యేషువకి. మోషే తర్వాత యేషువ నాయకత్వం వహించారు. తర్వాత కుటుంబము, ఎందుకంటే నడిపించేవాడిని అన్నాను కనుక నువ్వు బయలుదేరి వెళ్ళు, నిబరం కలిగి ఉండు, ధైర్యంగా వెళ్ళు, నీ మనసు నిబరం చేసుకున్న దేశానికి వెళ్ళి అని చెప్పన్నప్పుడు ప్రజలు నడిపించడానికి స్వాధీనం చేసుకున్న దేశాన్ని కూడా ఆయన యేషువకి ఇచ్చారు. అలాగే సుగురు గారు ఆ దేశం వెళ్తున్నారు, ఆ దేశంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరు కోరుకుంటున్నాడు. చివరిగా సంఖ్యాకాండం 6:26 చూసినట్లయితే సంఖ్యాకాండం 6:26 చివరిగా అట్లు వారు చూడండి. అంటే ఇక్కడ 20వ వచనంలో యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చాను, నువ్వు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగను నీ ఇశ్రాయేలును ఇలాగో దీవించాలి. మోషేతోను అహరోనుతోను చెప్తున్నాడు, వెళ్ళు నా ప్రజల్ని ఆశీర్వదించు, మీరు దీవించబడుతున్న దాకా, నీ ప్రయాణం సఫలపరచబడిన దాకా, నువ్వు వెళ్ళబడిన స్థలంలో దీవించబడిన దాకా ఆశీర్వదించబడి వారు దేవుని కోరుకుంటారని. అంటే దేవుని కోరుకున్న ఆశీర్వదించిన తర్వాత యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నేను కరుణించిన దాకా యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నేను సమాజం కలుగుతున్న దాకా అట్లు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించడం నేను వారిని ఆశీర్వదించేదను అన్నాడు.
వారు ఆశీర్వదించిన తర్వాత వారు ఆశీర్వాదంగా మార్చబడ్డారు. దేవుడు వెలుగు ప్రకాశింపచేసి వారిని ఆశీర్వదించిన గాక. అయితే రాత్రి ఇచ్చిన సందేశం ద్వారా అందరూ అక్కడ అనుకుంటున్నాను దేవుడు దీవించిన గాక. అందరూ ప్రార్థన లెక్కించండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇంతవరకు ఇతర సాక్ష్యములు బట్టి, ప్రార్థనలు బట్టి, వాక్య యంత్రను వాక్య ప్రశ్నలను నీ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని సజీవులుగా కాశీ కాపాడినట్లు కృతజ్ఞతలుగా నామాన్ని బట్టి స్థలములో ప్రభుత్వాన్ని స్థుతించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. అలాగే మరి వెళ్తున్న ప్రయాణంలో శుభ్రంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రయాణంలో ధ్యానం చేసి బలపరిచిన వాక్యం ద్వారా ఇచ్చిన వాక్యం ద్వారా ప్రేమలో కూడా దయచేసి నడిపించండి. అలాగే ఆయన అదేవిధంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రమేష్ కుటుంబాన్ని, మహేష్ కుటుంబాన్ని, కుటుంబ కుటుంబాన్ని, కుటుంబాన్ని అందరినీ కూడా ప్రార్థన చేసుకుని బలపరిచండి. మూడు వచ్చిన సంఘటనలుగా యవనస్తులుగా చిన్నలుగా పెద్దలుగా కూడా ఆశీర్వదించండి. సమయంలో కోరిక నిమిత్తం ఎంతైతే వారు వచ్చి ధర చెల్లించుకొని ఈ యొక్క ఏర్పాటు చేసుకుని అభినందించుకుని కుటుంబం దయచేసి దీవించండి. సిద్ధపరిచినటువంటి అల్పాహారాన్ని అది గర్భాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొనిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.